ఎరా క్లాస్ ఏమైనా స్టార్ట్ అయ్యా? లేదన్నా. అన్నా రెండు చాయ్ అన్నా. ఈ టీ టైం అనుకో అడ్డలా మారిపోయిందిరా. నీకు మాట అడగాలన్నా. చెప్పురా. అసలు ఈ కాలేజీలో శివన్ అంటే ఎవరన్నా? కాలేజీలో ఎక్కడ విన్నా అన్న పేరే వినిపిస్తుంది. అసలు అన్న ఎలా ఉంటారన్నా? శివన్న కాలేజ్ వదిలి 4 సంవత్సరాలు అవుతుంది. ఆయన వదిలింది కాలేజీనే, స్టూడెంట్స్ని కాదు. ఆ దూరంగా ఇద్దరు కనిపిస్తున్నారు కదా అన్న, చూడడానికి సింపుల్గానే ఉంటాడు, కానీ చేసే పనే రౌడీయిజం. ఆ పక్కన కనిపిస్తున్నాడు కదా, వాడి పేరే వంశీ, కాలేజ్ టాపర్. చదువు తప్ప ఇంకా వ్యసనమే లేదు. మరి వీళ్ళిద్దరింటి కలిసి అక్కడికే వస్తున్నా. వంశీ అంటే శివన్నకి చాలా ఇష్టం. శివన్ అనే మాటకు నువ్వు దూరంగా ఉండడమే నీకు మంచిది. గణేష్ అన్న, మీ వాడు మా తమ్ముడిని ర్యాగింగ్ చేశాడు. సీనియర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు అన్న. రెస్పెక్ట్ ఇవ్వకపోతే కొడతారు శివ, దానికి సెటిల్మెంట్ ఎందుకు? ఏరా శివ, మాట్లాడవేంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడన్నా. ఇప్పుడు నువ్వు వాడి కింద అలా బచ్చగాడవో, ఒకప్పుడు ఆడు కూడా నా కింద బచ్చగాడరా. సెటిల్మెంట్ అని పిలిచి మాట్లాడబెట్టాలా? నేను నీకు మర్యాద ఇచ్చేది నీ వయసుకు రా, నువ్వేదో పీకుతావని కాదు. ఆ గణేష్ గారితో మళ్ళీ గొడవ పెట్టుకున్నావు కదా. అన్నవేంటి ఎంత మెత్త కొడుకుపెట్టావు? ఇంతకు ముందు వాళ్ళ తమ్ముని కత్తితో పొడిచేసావు. ఆ పగతోనే నువ్వు ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తున్నారు. ఈ చిక్కడిగా కూర ఉండొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలే? వాళ్ళు అసలే దుర్మార్గులరా, చంపేస్తారా. ఆ టైమే వస్తే ముందు నేనే చంపేస్తా. ఈ రోజు కూడా ఎవరినో ఒకరిని ర్యాంకింగ్ చేయాలరా, లేకపోతే టైం పాస్ అవుదా? రాయ్ నిన్నేరా. ఏంట్రా సీనియర్కి నమస్తే పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏంట్రా కామెడీయా? షర్ట్ తీరా. ప్యాంట్ కూడా తీయమనరా. ఎక్కడ తెస్తావా లేదా గ్రౌండ్ లో అందరి ముందు తెస్తావా? నేను చూపిస్తానా, పద వెళ్దాం. అదుగానా, నువ్వే చూడు. వాడి పేరు శివ కాదురా, వంశీ. వంశీ శివ ప్యాంట్ ఎవరు తీస్తాడు బే? చెప్తావేంట్రా? నువ్వు రోజంతా ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు ఈ వంశీ గారిని డ్రాగింగ్ చేసినట్టు శివనకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంట్రా? మీరు వంశీగా ర్యాగింగ్ చేసింది ఎవడరా? నా కొడుక నా గ్యాంగ్ లో ఎవరితో గొడవ పెట్టుకున్నా తప్పెవడదని చెప్పి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాను, కానీ వంశీ గారితో గొడవ పెట్టుకోవడం తెలిసిందా? అన్నా అయిపోయింది అయిపోయిందన్నా. అన్న శివన్న ప్లీజ్ అన్న, ఊరికలన్నా నేను చూసుకుంటాను. అన్న శివన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న నేను చెప్పుకుంటానన్న, మీరు కోప్పడకండి. ఇంకా వెనక్కి చూస్తారా? మొన్న ఫ్రెండ్ కొడుతుంటే సైలెంట్ కొనమంటావా? నువ్వు గొడవ పెట్టుకుంది ఎవరితో తెలుసా? శివన్నరా. నేను ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే శివన్న కత్తి నీ కంటం సీరేది. సిటీకి ఒక్కడే తోపా, ఇలాంటి తోపులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తోపులు చాలా మంది ఉన్నారా? వాళ్ళు కూడా తీనే తోపు. నువ్వు శివన్నతో గొడవ పెట్టుకుని తెలిస్తే నీ వెనకతో ఒక రవిడి చెట్టు కూడా రాడు. ఎందుకంటే శివగడు మంటాడు. ఎలాడెలుగున్నావు, బీరేస్తావా? అంత దూరం వెళ్ళామన్నా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళడం రా, ఎవడో ఒకటి తీసుకొస్తాడు. రే రండ్రా, వైన్ షాప్కి వెళ్ళి 3 బీర్లు తీసుకురండి రా. అన్నా డబ్బులు నేను ఇస్తాను రా. డబ్బులు కాదన్నా, ల్యాబ్ ఉంది. నా మాట కాదని ల్యాబ్కి వెళ్ళారనుకో, రేపు ఏదో ఒక రోజు సెటిల్మెంట్కి మీరు నా దగ్గరికి రావాలా. ఆ రోజు నేను ఏంటి చూపిస్తా. అన్నతో మనకెందుకని చెప్పిన పని చేశారనుకో, కాలేజీలో కాలు ఎగరేసుకుని తిరగచ్చు. బీర్లు తీసుకొస్తామన్నా. ఏంటి తమ్ముడు ఏదో మాట్లాడాలన్నావంట? అక్క శివన్న నిన్ను ఏడిపించడంట నిజమేనా? సార్ స్కూటీ నాది. సన్నగా భలేగా ఉన్నావే, మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? స్కూటీ రా. బాగుంటుందా కంఫర్ట్ స్కూటీ? నువ్వు ఎందుకు అడుగుతున్నావో తెలియదు తమ్ముడు, కానీ అలాంటి అవ్వల గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఆఫ్ సైడ్ అయ్యాడు కొట్లాడు. నారాయణ
శివన్న కోసం కొంచెం పూర్తిగా చెప్పాను. అందరితో బాధ నీతో బాధేట్రా. కొంచెం చెప్పొచ్చు కదన్నా. ఓ తర్వాత టీ టైం దగ్గర చెప్తున్నారా బాబు బురదనుకో. ఆ శివగాడి గురించి ఎందుకు అలా బురద చెప్తావు? ఏంటన్నా గౌడగిడి అంటున్నా? ఆడాడు స్వామి వివేకానంద డ్రెస్ పెట్టేవాడానికి రౌడీ నా కొడుకు. శివన్న కనిపిస్తే అన్న అంట. నీకు కథ కావాలా రెస్పెక్ట్ కావాలా? అలా కాదన్నా, ఆ శివన్నకి ఎవరు లేరా? అలా అమ్మ ఉందిరా, కానీ ఏ రోజు సరిగ్గా చూసుకోలేదాడా. అయ్యో పాపం కదా, శివన్నకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగున్ను. ఫ్యామిలీ కాదు కానీ ఒక అమ్మాయి ఉందిరా. అమ్మాయా? ఎవరన్నా? ఆ శివగాడు రోజు కాలేజ్ బయట నిలబడేది ఎవరి కోసం అనుకుంటాను? మన కోసం అనుకుంటున్నావా? కాదురా, శైలు. శివన్నకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం రా. చాలా అనేది చాలా చిన్న మాట. మరి ఆ అమ్మాయికి శివన్న అంటే ఇష్టమేనా? ఎంత చెప్పాక కూడా ఇష్టం అంత బెట్రా. ఆ లవర్స్ రా. శివన్న లైఫ్ లో వైలెన్స్ తప్ప లవ్ ఉందా? నిజంగానే అమ్మాయి లవ్ చేస్తున్నాడా? ఇదే క్వశ్చన్ ఆ అమ్మాయి ఒకరోజు అడిగిందట్రా. ఐ లవ్ యూ చెప్పాడా? శైలు, శైలు నిన్నే పిలుస్తున్నా. ఏంటి శివ? బైక్ మీద డ్రాప్ చేస్తాగా శైలు. నీకు చెప్తే అర్థం కాదా శివ? నా వెనక తిరగమా. నువ్వంటే నాకు ఇష్టమే శైలు, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కదే. ఓహో, అంత ప్రేమిస్తున్నావా నన్ను? చాలా. ఎలా నమ్మాలి? మొత్తం కళ్ళం గెలిపని బెట్రా. ఉలకో పలకో. ఇప్పుడు నువ్వు చూసింది తక్కువే. శివన్న ఊళ్ళంతా తిరగట్లే. ఇంత వైలెంట్ గా ఉన్న మనిషికి వంశీ అంటే ఎందుకు అంత ఇష్టం? శైలు ఇంగ్లీష్ లో రాసింది మనకు అర్థం అవ్వట్లేదు. రైట్ రారా అన్నా నిన్నేరా రారా. మా లవర్కి లెటర్ రాసిందిరా. ఈ ఎదవలకి ఇంగ్లీష్ చదవడం రావట్లేదు, నువ్వు చదివి పెట్టి. హాయ్ శివ, ఐ హావ్ థింకింగ్ ఆఫ్ టెలింగ్ యూ. ఏమంటుందిరా? ఏమంటది? నువ్వంటే ఇష్టం అంటది. ఏరా నిజమేనా? అవునన్నా. ఇదేంటి నేను ఇష్టం అంటే ఇంత లెటర్ రాయలా? ఆ మొత్తానికి అర్థం అదేనన్నా. నేనంటే భయం అంటది గుంటా. నువ్వంటే అందరికి భయం అన్నా, ఆ భయమే తనకి ధైర్యం అంట. అన్నా వదిలి సెట్ అయిపోయినట్టే. నీ పేరేట్రా? వంశీ అన్న. వీడు మనతో ఉండాలిరా. శైలు రాసిన ప్రతి లెటర్ నువ్వే చదవాలరా. అక్కడ మొదలైన వాళ్ళ పరిచయం ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారింది. శివన్న పరిచయం అయ్యాక వంశీకి ఇంకా ధైర్యం పెరిగింది. వంశీ నేర్పిస్తేనే ఇలా ఉంటే మరి అంతగా ప్రేమించిన శైలు నేర్పిస్తే? ఆ కార్యం కూడా జరిగిందిరా. ఏంటి? శైలు నేర్పించరా? ఎవరన్నా? వాడికి ఇష్టం సచ్చా ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? సీనియర్స్ అంతే రెస్పెక్ట్ లేదా? ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు. బ్యాగ్ ఒక్కటేనా మామా? బ్యాగ్ ఎత్తేస్తుందిరా, ఇంకోటి నేను తీస్తా. అన్న శివన్న వదిలి అన్న. ఏదో అన్నావంట కదరా, బ్యాగ్ అత్తేస్తుంది ఇంకేదో నువ్వు తీస్తానన్నా. నేనేడు తీస్తానని అర్జెంట్గా వచ్చొద్దు జిప్పే తీయలేను. ఇప్పుడు చెప్పరా శైలు, నీకేం వద్దురా? శైలు నా సొంత చెల్లి అన్న. అందుకేనా శివన్న ఆడియో అంటావు? ఎక్కడన్నా ముగ్గురు కూడా నువ్వు ఇలా నవ్వేవంది నిలిపోతారా? చెప్పాను. ఆ మాత్రం భయం ఉండాలా? మరి శివన్న మీద నీకు పగ తీసుకు అనిపించదన్నా? 4 సంవత్సరాలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోయింది దానికే. మనకెందుకురా ఈ రోడ్డు నా కొడుకులతో? మన బీటెక్ అయ్యాక మనం ఏదో ఒక జాబ్ చేసుకుంటాం, కానీ వాళ్ళు జీవితాంతం కత్తి పట్టుకుని రోడ్డు మీద రౌడీజమే చేస్తారు. ఒకసారి చూడన్నా. ఇది శివగోడు ఎవరు కదరా? వంశీ గడితో ఏంటి? దీన్ని చూసి నువ్వు కూడా నిజమనుకున్నావు కదా. ఇది మన కుర్రోడు చేసిన మార్ఫింగ్ అన్నా. అంటే ఏంట్రా? ఒకరి బాడీకి ఇంకొకరి ఫేస్ పెట్టడం అన్నా. అయితే ఇప్పుడు ఆ శివగాడు నమ్ముతాడంటావా? పక్క నమ్ముతాడన్నా. ఆ శివగాడితోనే వంశీ గారిని చంపేద్దాం. అన్న వంశీ గారు నువ్వు ఎక్కువ అయిపోవడం మా నచ్చట్లేదన్నా. బారగారా ఆడి గురించి ఎందుకు? అన్నా నీకు విషయం చెప్పాలన్నా. ఏంట్రా? కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు భయం వేస్తున్నా. అట్లే చెప్పరా. అరే సూర్య ఫోటో చూపించరా. ఈ ఫోటో చూసి మేము కూడా షాక్ అయ్యామన్నా. మీరు ఎక్కడి నుంచి చెప్పండి రా. శివన్నరా? వాడు ఫోన్కు లొకేషన్ పెట్టాను, నువ్వు అక్కడివే రావాలా. సరే అన్న. కొంతసేపు నీ ఫోన్ వాడికి ఇవ్వరా. ఇస్తానన్నా. లొకేషన్ అడవిలో చూపిస్తుందిరా, నాకెందుకో తేడా కొడుతుంది. అన్నా. అరే వంశీగా, నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? నీకేంటన్నా, కింగ్వి. నేను ఏ సందర్భంలో ఈ కత్తి పట్టాను నాకు తెలియదురా, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఇది లేకపోతే నన్ను చంపేస్తారేమో అని. అన్నా
ఏంటన్నా? అప్పుడప్పుడు అన్నీ తెలుస్తున్నాయి రోజుల్లో నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారా. అప్పటి నుంచి మా ఎరువులో ఏ గొడవ అన్నీ తీసుకెళ్తారు స్టేషన్కి. ఏమైందన్నా? అందులో నా దగ్గర నుంచి ఏదో ఆశించిన దగ్గర ఉండోలే తప్ప నువ్వేంట్రా నన్ను ఏమీ అడగవు. నువ్వు ఉన్నావని ధైర్యం చాలన్నా, అంతకంటే ఇంకేం కావాలి? ఎందుకు దగ్గర అయ్యవో తెలియదురా, సొంత తమ్ముడి కన్నా ఎక్కువైపోయావు. వచ్చిన పని మర్చిపోయాను, మీ కాలేజీలో ఎవరు అనుకుంటూ విన్నాను నీ దగ్గర ఫోన్ లేదంట కదా. పుట్టినరోజు అంట కదరా, తీసుకోరా. ఇంకా కాలేజ్ వదలడానికి ఎంత టైం రా? 10 నిమిషాలు అన్న. అన్నా ఏంట్రా వంశీగాన్ని ఆ ఫోటో ఫేక్ అని నీకు తెలుసా తెలియదురా? ఒకరి ముఖానికి ఇంకొకరు ముఖం పెట్టి నన్ను నమ్మించాలని చూశారంటే ఎలా కనిపిస్తున్నాను రా? ఏరా ఆ శివగాడు నమ్మలేదు కదా అన్నా ఆపండ్రా! ఇంకొకసారి నాకు పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వడానికి ట్రై చేశారా? వాడి బుర్ర గురించి నాకు తెలుసురా. ఈసారి వాడి రక్తం నేనే చూస్తాను. ఎక్కడే కాదు, ఆ గణేశన్ గ్యాంగ్ లో కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారని చెప్పు. అందరూ వచ్చేసారన్నా. శైలికి ఒకసారి ఫోన్ చేయరా. లిఫ్ట్ చేయట్లేదన్నా. త్వరగా మాట్లాడరా, శివ ఫోన్ చేస్తున్నాడు. పదండ్రా లోపలికి వెళ్దాం. శివన్నకు నేనంటే చాలా ఇష్టమే. మనిద్దరం ప్రేమించుకుంటామని తెలిస్తే తట్టుకోలేడు శైలు. ఎలా తెలుస్తుందిరా? పక్క రూమ్ అన్నా. నువ్వు చేసేది తప్పేలా అవుతుందిరా, నిన్ను ఫస్ట్ లవ్ చేసింది నేను కదా. కానీ శివన్న నిన్ను లవ్ చేస్తున్నాడు కదా. నువ్వు నన్ను లవ్ చేసినప్పుడు ఆ శివ నన్నే లవ్ చేస్తున్నాడని నీకు తెలియదు కదా. పోనీ నేను నిన్ను లవ్ చేసినప్పుడు శివ నువ్వు క్లోజ్ అన్న విషయం కూడా నాకు తెలీదు. అది తప్పేలా అవుతుంది? వద్దు శైలు, శివన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడతో ఆపేద్దాం. ఇప్పుడు వద్దంటే ఎలా వంశీ? ఈ రూమే అన్నా. డోర్ తీరా. టైం అయింది కదా శైలు, ఒక్కదాని ఏం చేస్తున్నావు? రికార్డ్ రాస్తున్నా శివ, వచ్చేస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాలి కదా. ఫోన్ సైలెంట్ లో ఉంది శివ. కదా అన్నా ఏంట్రా ఇది? ఈరోజు శైలుతో పాటు వంశీగాడు కూడా రూమ్ లో ఉన్నాడన్నా. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నువ్వు ముందు నుంచి చెప్తే నమ్మలేదు కదన్నా, రా చూపిస్తా. చూడన్నా. నేను ఇప్పటికీ దీన్ని నిజమని నమ్మట్లేదురా. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. చెప్పరా కొడకా. నీ ప్లేస్లో వేరే వాడు ఉంటే కత్తి దాన్ని ఎంత రావు చేస్తున్నా నీకు తెలుసు కదరా. ఎట్లా మోసం చేసావరా? నా కోపం తగ్గేంత వరకు మీరు కాలేలా కనబడకూడదు. ఆయన చంపేదా అన్నా. అమ్మాయి తప్పు లేకుండా ఏ మగాడు సనువు తీసుకోడరే. దీంది కూడా ఎంత కొంత తప్పు ఉంది. వేరే వాడి విషయంలో చంపేద్దాం పొడి చేద్దాం అన్నవాడివే, ఏంటన్నా ఇలా మారిపోయావు? బయటికి చెప్పలేకపోతున్నాను రా. ఇద్దరు మనసుకి నచ్చిన వాళ్ళే, ఏం అనలేకపోయినా. ఆ ఫ్యాన్ తిరగడం లేదురా, రాత్రంతా దోమలు కుట్టు కుట్టు చంపేస్తున్నాయిరా. అయితే బ్లేడ్ నీకోసం వేసి పెట్టమంటే వేటే. ఏసీ నువ్వెలాగూ ఇంటికి రావు, నాకెందుకురా ఏసీలు? ఆ ఫ్యాన్ ఏదో బాగు చేయించరా. చేపిస్తాలే, ఇంటికి వస్తే టార్చర్. వంశీ అలా చేస్తాడు అనుకోలేదన్నా. ఆ విషయం గురించి ఎందుకురా మళ్ళీ కదుపుతున్నావు? ఏమైందిరా? శైలు వంశీ శైలు వంశీ బీచ్ లో కలిసి ఉన్నారన్నా. శివ లేవరా. ఎవడ్రా నీకన్నా? నేను లవ్ చేస్తున్నా తెలిసి కూడా పదే పదే దాంతో తిరుగుతూ శైలు నిన్ను అసలు లవ్ చేయలేదన్నా.
నువ్వంటే ఇన్ని రోజులు భయంతోనే నీ దగ్గరికి వచ్చింది. ఆ రోజు నేను చదివిన లెటర్ కూడా అబద్ధం అన్నా. నువ్వు లవ్ చేసిన శైలుని ఆ రోజు నాకు తెలియదన్నా. నీ హ్యాపీనెస్ కోసం ఆ రోజు లెటర్ని తప్పు చదివాను. నాకు శైలు కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నా. ఇంకెప్పుడు మనం కలవద్దని చెప్పడానికి ఈ రోజు తనని కలిశానన్నా. అమ్మ నాన్న లేని అనాథని సొంత తమ్ముళ్ళో చూసుకున్నావు. నిన్నేనా మోసం చేస్తానన్నా. నిజంగా నువ్వు భయంతోనే నాతో తిరిగావా? వంశీ 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 మీరు పరిగెట్టినప్పుడు గాజు సౌండ్ వినిపిస్తుందిరా. మీరు మగాళ్ళైతే ముందుకు రండిపే. నేను ఎక్కడే పడుకుంటా. ఈ శివనని చంపాలంటే మగాళ్ళైతే సరిపోదురా, మొండోళ్ళు అయి ఉండాలా. కత్తి పట్టుకుని తిరిగేటోడివి రేపు ఏదో ఒక రోజు ఆ కత్తికే బలైపోతే నిన్ను ప్రేమించినందుకు నా పరిస్థితి ఏంటి? ఇంట్లో మీ అమ్మనే బాగా చూసుకో, రేపు నన్ను ఎలా చూసుకుంటావు శివ? అమ్మా అమ్మా, ఫ్యాన్ పోయిందే, కొత్త ఫ్యాన్ కొనుక్కుందాం. ఇల్లు కూడా మనకు కొంచెం ఇబ్బంది ఉంది, వేరే దగ్గర ఇల్లు తీసుకుంటాను. ఈ రోజు నుంచి గొడవలకు కూడా వెళ్ళమ్మా. రేపు నుంచి ఏదో పని చూసుకుంటాను. నీకు ఇంకా నమ్మకం కుదరట్లేదు కదా? నీ మీద ఒట్టు, ఇక్కడి నుంచి కత్తే పట్టుకోను. ఇన్ని సంవత్సరాలు నేను ఏ రోజు బాగా చూసుకోలేదే, ఇక నేను హ్యాపీగా చూసుకుంటా. మా నా అవ్వవే. ఏరా బాగానే ఉన్నావా? నువ్వు చెప్పింది నిజమే శైలు. ఇప్పటి వరకు మా అమ్మ నేను ఏ రోజు హ్యాపీగా చూసుకోలేదు. ఆ విషయం నాకు ఈరోజే అర్థమైంది. కత్తి పట్టుకుని బతికేటోని ఏదో ఒక రోజు ఆ కత్తికే బలైపోతా. నాకెందుకు ప్రేమలు ఇవన్నీ? అరే వంశీగా, కత్తిని వదిలేసారా? అమ్మకు కూడా చెప్పేసిన. ఇప్పటి వరకు నేను పెంచుకున్న ప్రతి బంధం భయం అనే పునాదిపైన కట్టానురా. ఒకరిని భయపెట్టి కాదు, వాళ్ళలో భయాన్ని పొగొడితేనే నిజమైన ప్రేమను పొందగలం. వంశీ లేకుండా ఉండగలవా శైలు? ఏరా, నా కోసం తను వదిలేస్తానను, వదిలేస్తావా? నువ్వు లేకపోతే నేను మారేవాని కాదురా వంశీ. మొండితనం తప్ప ఏమీ తెలియనోని ప్రేమంటే ఏంటో పరిచయం చేసావు. తనంటే నాకు చాలా ఇష్టం రా. బాగా చూసుకో. శివ, సారీ.
సారీ శివ. శివన్న ఫోన్లో ఉంది. మర్చిపోయి ఉంటాడు వంశీ. సరే నేను ఇచ్చేసి వస్తానండి. వాడు కత్తిపోటుకు సచ్చే రకం కాదురా, ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. గణేశనా, ఎవడిబే నీకన్నా? జరిగినవి మనసులో పెట్టుకోకన్నా, అన్నీ వదిలేసా. నువ్వు వదిలేసావురా, కానీ నేను వదలలేదు. వేసేద్దామని వచ్చారా అయితే? ఎప్పుడో పోవాల్సిందిరా, కానీ ఇప్పుడు టైం వచ్చింది నీకు. అమ్మ ఒక్కరితే అన్నా, నీ చూడుకి ఇంకెప్పుడు రాను. ఏసేంట్రా? ఏ రాకిలో నన్ను చంపేంత ధైర్యం వచ్చిందా నీకు? ఇక్కడ వీడు తిరగబడితే అక్కడ వీడు అమ్మనేసే అంటారు. నీ మీద ఒట్టమ్మా, ఎక్కడి నుంచి కత్తే పట్టుకోను. పదండ్రా. అన్నా 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 ఏమైందన్నా? అన్నా 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 కత్తి పట్టుకొని తిరిగేటోండ్రా అన్నా. కత్తికి అన్నా, ఏంటన్నా మాటలు? ఎవరన్నా ఇలా చేసింది? అన్నా 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 అమ్మ జాగ్రత్త. అన్నా హాస్పిటల్కి వెళ్దా ఉన్నా రా అన్నా. అన్నా 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 శివన్నా ఎవర్రా? శివన్నా నాన్న వంశీ, శివ ఎప్పుడు నీకోసమే చెప్పేవాడు నాన్న. వాడెప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు నాన్న. వచ్చిన ప్రతిసారి వంశతో ఉంటే ఇలా ఉంటుందమ్మా, వంశతో ఉంటే ఇలా ఉంటుందమ్మా, వంశతో ఉంటే. వాడెప్పుడు నాతో మంచిగా మాట్లాడింది లేదు. చనిపోయిన తెల్లారి నాతో ప్రేమగా మాట్లాడాడు నా కొడుకు. ప్రకాశి చీకటిలో ఏ కీడు తాకిందో, ఏకాకి వైపోయావా చంద్రయ్య. కళ్ళెర్ర చేసి రేయిని చూడయ్యా. శివన్నని చంపేశారట్రా. తెలుసన్నా? నువ్వు శివన్న కోసం చెప్పినంత అబద్ధమే కదా? లేదురా, నువ్వు చెప్పిన కథ అంతా ఆత్మ చూసాను నేను. అలాంటి శివను ఎలా చంపేశారు? అసలు శివన్ ఎప్పటివరకు ఒకరిని చంపాడా, లేదా నువ్వు చెప్పినంత అబద్ధమా?